Praise God and welcome to the morning meditation. In the name of our Lord and Savior Jesus Christ, we would like to welcome you to the meditation of the seventh sign Jesus Christ performed, and that is recorded by St. John in the Gospel according to St. John chapter 11. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను రికార్డ్ చేసిన 7వ సూచక క్రియ, యేసు ప్రభు యొక్క 7వ సూచక క్రియను మనం ధ్యానం చేయబోతున్నాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, మమ్మను మా ప్రియులను ప్రేమించి మాకు మరి ఒకసారి మీ వాక్యమును ధ్యానించే అవకాశమును అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు నాయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చారు. ఐ యామ్ సేయింగ్ స్లోథర్డ్, ఐ యామ్ సేయింగ్ ని మేము ఈరోజు వాక్య ధ్యానంలో చూడబోతూ ఉన్నాము. అలాగే ఆయన క్రీస్తు ప్రభువు మహిమపరచబోతున్నాడు అనే సంగతిని, లాజరును పునరుద్ధానుడై తిరిగి లేపిన రీతిలో ఆ యొక్క సైన్లో మాకు తెలియజేశారు. తండ్రి, మమ్మలను కూడా మీరు నాయన పునరుద్ధానంలో తిరిగి లేపుటకు గాను మీ కుమారుని రక్తంలో కడిగి విమోచించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు ధ్యానంలో మీ సహాయం మాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. అపోస్తలుడు జాన్ రాసిన గాస్పెల్ యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదువుకున్నట్టయితే ఇందులో యేసు ప్రభు చేసిన 7వ సూచక క్రియ మనకు కనిపిస్తుంది. అది లాజరును ఆయన సమాధిలో నుంచి తిరిగి లేపిన ఆ ఘటన ఒక గొప్ప మిరాకిల్గా మనకు కనిపిస్తుంది. లెట్ us turn our Bibles to John chapter 11. మరియా ఆయన సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియలో లాజరు అను ఒకడు రోగి ఆయను. ఇది యేసు ప్రభువుకు బాగా ఇష్టమైనటువంటి గృహం. యేసు ప్రభు లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనంలో ఏం చెప్పారు అంటే, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకు ఆయనకు ప్లేస్ లేదు అని రాయబడి ఉంటుంది. ఆయన తలవాల్చుకొనుటకు కూడా ఆయనకు ఎక్కడ కూడా ప్లేస్ లేదు అని రాయబడి ఉంటుంది. సో 9వ అధ్యాయం 58వ వచనంలో మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాడు. ఇటువంటి యేసు ప్రభువుకి బేతనీ అనే గ్రామంలో ఒక మంచి కుటుంబం ఉంది. ఆ కుటుంబం యేసు ప్రభువుకు ఎల్లప్పుడూ కూడా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది. ఈ అక్క చెల్లెండ్రు మరియా, మార్తా అనేటువంటి వారు, అలాగే వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరేమో లాజరస్. సో వీరి ముగ్గురు యొక్క కుటుంబం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎల్లవేళలా కూడా చాలా ఆతిథ్యమును అనుగ్రహించేటువంటి కుటుంబంగా ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనల్ని ఆదరించేటువంటి వారు, మనం తలవాల్చుకోవడానికి స్థలాన్ని ఇచ్చేటువంటి గృహము ఉంటే అది చాలా మంచిది. లేదంటే దానిని ఒక ప్రశస్తమైన సంగతిగా మనం పరిగణించవచ్చు. సో ఇది ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇలాగూ ఆతిథ్యం ఇవ్వటానికి మనం ఎక్కువ డబ్బులేమి ఖర్చు పెట్టిన అవసరం లేదు.
ఆతిథ్యం ఇవ్వటం అంటే అది చాలా మంచి పనిని చేస్తున్నట్టు. కాబట్టి వీరిని దేవుడు యేసు ప్రభువు వీరికి చాలా ఆప్తునిగా ఉన్నాడు. వీరందరినీ కూడా ప్రేమించేవానిగా ఉన్నాడు. వీరి ముగ్గురిని కూడా ప్రేమించేవానిగా ఉన్నారు. దేర్ వర్ 3 people who loved him. ఆయనను ప్రేమించేటువంటి ముగ్గురు ఈ బేతనియా గ్రామంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు అని చెప్తూ ఉన్నాడు జాన్. అయితే ఇది అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ యోహాను సువార్తను రాశాడు. కాబట్టి ముందు వెనక జరిగిన సంగతులన్నీ కూడా యోహానుకు తెలుసు కనుక ఇప్పుడు వరకు ఈ విషయం రాయబడి ఉండలేదు. 11 అధ్యాయాల వరకు, లేదు అంటే 10 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేశాం కదా. ఇక్కడ వరకు రాయబడి ఉంటే గనక మనకు తెలిసిపోతుంది. కానీ ఇది తర్వాత మనం చూస్తాము, అది 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మరియా చేసినటువంటి పని. సో తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది, ఆయనకు జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని ఆయన పాదములకు దానిని పూసింది అని 12వ అధ్యాయంలో చదువుతాం. అయితే 11వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు యోహాను, అపోస్తలుడైన యోహాను. సో వీరేమి గొప్ప లావిష్ హాస్పిటాలిటీ ఇచ్చే కుటుంబం ఏమి కూడా కానే కాదు. కానీ వారికి ఉన్న దానిలో వారు యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉన్నారు. ఇది ఈ అధ్యాయం ఎప్పుడు జరిగి ఉండొచ్చు అనే దానిని కొందరు ఏమనుకుంటారు అంటే ప్యాషన్ వీక్ అనగా యేసు ప్రభువు సిలువ వేయబడిన ఆ వారంలో జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టైం స్పెసిఫై చేయలేదు అపోస్తల్ జాన్. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామం అని 11వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి he did not mention purposefully when this event happened or when this happened. ఈ విషయం జరిగిన దానిని గురించి మనకి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అయితే దేవుడు మాత్రం, యేసు ప్రభువు మాత్రం ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించేటువంటి వాడు. లాజరును ప్రేమించటం, ఈ కుటుంబాన్ని ప్రేమించటం కాదు. కానీ దేవుడు లోకమును ప్రేమించను అని 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడు జాన్ రాశాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును, లాజరును ఒక్కడిని కాదు, లేదంటే మరియ మార్తలను మాత్రమే కాదు, కానీ ఆయన లోకమంతటిని ప్రేమించేటువంటి వాడు. అందుకని ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటువంటి వాడు. మనం చేయవలసింది ఈ లాజరు తర్వాత కుటుంబం, వీరి కుటుంబం, మరియ మార్తల కుటుంబం ఏ విధంగా యేసు ప్రభువును చేర్చుకుంటున్నారో ఆ విధంగా మనము దేవుని మన యొక్క జీవితాలలోనికి ఆహ్వానించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఇప్పుడు లాజరు రోగిగా ఉంటే అతనిని గురించినటువంటి వర్తమానం మాత్రమే పంపిస్తున్నారు. They were not forcing Lord Jesus Christ to come and touch him or heal him. ఆయనను స్వస్థపరచాలి అని వారేం చెప్పలేదు. దే జస్ట్ సెంట్ ఏ మెసేజ్. ఆ మెసేజ్ లాజరస్ యొక్క సిక్నెస్ని గురించి, రోగి అయ్యాడు కదా, ఆ సిక్నెస్ని గురించి ఆయన ప్రేమించేటువంటి వాడు కాబట్టి ఆయనకు ఈ వర్తమానాన్ని పంపించారు. ఎందుకు అంటే దే నో ప్రిటీ వెల్ దట్ దేర్ ఈస్ డేంజర్ ఇన్ క్రైస్ట్ జీసస్ కమింగ్ టు దేర్ ప్లేస్. వారు ఉన్నటువంటి ప్రదేశానికి వారు యేసు ప్రభు రావడం అనేది
ప్రమాదకరమైనటువంటి విషయం. 10వ అధ్యాయం 31వ వచనం చదివితే, యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా అంటే ఇంతకు ముందు కూడా మనం చదివాం కదా 8వ అధ్యాయం 59వ వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి అని. మరలా ఇక్కడ ఆయన మీద వేయటానికి కొట్టడానికి రాళ్ళు చేత పట్టుకున్నారు. 39వ వచనము 10:39లో చూస్తే, వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయారు అని చెప్తూ ఉన్నాడు జాన్. సో ఈ విషయం మరియ మార్తలకు తెలుసు కనుక యేసు ప్రభువును మరలా ఇక్కడికి రప్పించటం అనేది వారు ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఆయన వస్తే యూదులు ఆయనను రాళ్లతో కొట్టాలని చంపాలని అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో ఒక సూచక క్రియను గురించి చదువుకున్నాం. 6వ సూచక క్రియ, పుట్టుగ్రుడ్డివాడైన వాడు ఒక మనుష్యుడు ఉన్నాడు. అయితే ఆ మనుష్యుని గురించి శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు అని చెప్పాడు. ఇంకా పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయాలి అని చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు లాజరు రోగిగా ఉండటం అనేది 4వ వచనంలో మనకి యేసు ప్రభు చెప్తున్నారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. ఇప్పుడు మరి రోగాలు దేవుని యొక్క మహిమార్థమై వస్తాయా అంటే అలాగనే చెప్పాల్సి ఉంటుంది. లేదు అంటే ఒక వ్యక్తి పుట్టుగ్రుడ్డివానిగా ఉన్నాడు అంటే ఎందుకున్నాడు అంటే దేవుని యొక్క మహిమ నిమిత్తమై, దేవుని నామమును మహిమపరచడానికి, అందులో దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడటానికి అని చెప్పారు కదా. అలాగే ఇక్కడ లాజరు యొక్క రోగం దేవుని యొక్క మహిమ కోసం వచ్చింది. ఈ వ్యాధి మరణం కోసం రాలేదు అని చెప్తున్నారు యేసు ప్రభువు. సో ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ ఫిజికల్ లైఫ్ అనేది ఎటర్నల్ లైఫ్కి సూచనగా ఉంది. 4వ వచనం 5వ వచనం చదువుదాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. ఇందాక మనం అనుకున్నాం లాజరును ప్రేమించాడు అని 3వ వచనంలో చెప్పబడి ఉంది. అలాగే ఇక్కడ యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను అంటే యేసు ప్రభు అందరినీ ప్రేమించేటువంటి వాడు. వీరు దేవునికి సమీపస్తులుగా ఉన్నారు కనుక దేవుని వారి యొక్క గృహంలోనికి ఎల్లప్పుడూ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు కనుక ఈ మాటలు వారిని గురించి రాయబడి ఉంది. నీవు నేను కూడా ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన మనల్ని కూడా ప్రేమించు, ఆయన మన నిమిత్తమై తన కార్యములను చేసేవారిగా ఉంటారు. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. ఇప్పుడు యేసు ప్రభువుకు సమస్తము తెలుసు. లాజరుకి బాగలేదని తెలుసు. లాజరుకు బాగోలేదు ఒంట్లో అని చెప్పారు. అయితే మరి అక్కడకు వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది కదా. వెళ్లకుండా ఆయన ఏం చేశారు, మరి 2 దినములు అక్కడనే ఉన్నారు. అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళ్ళుదుము అని తన శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు శిష్యులైనటువంటి వారికి అన్ని విషయాలు సరిగా తెలియవు. లేదు అంటే మానవ మాతృలమైన మనకు దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా తెలియవు. ఏదైతే మనకు ఆయన బయలుపరుస్తాడో అది మాత్రమే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు లాజరు చనిపోతాడన్న సంగతి యేసు ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడనే ఆయన ఉండాలని అనుకున్నాడు.
ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు అనేది ఆయన యొక్క ప్రణాళికలో భాగం. దిస్ ఈజ్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ the end of life of Lazarus or the death of Lazarus, but it is for the glorification of the Son of God. దేవుని కుమారుడైన లేదంటే మనుష్య కుమారుని యొక్క మహిమ కోసమే ఈ రోగము, తర్వాత మనం చూస్తాము తాను చనిపోయినటువంటి విషయం. కాబట్టి యేసు ప్రభువుకు తెలుసు ఆయన పునరుత్థానము జీవము అయి ఉన్నాడు కనుక హీ కెన్ మేక్ ఎనీవన్ రిససిటేటెడ్. మరణించినప్పటికీ కూడా తిరిగి లేపగలిగిన వాడు ఆయన చేతుల్లో ఉన్నటువంటిదే. అందుకే అక్కడ ఉన్నాడు. తర్వాత మనం వెళ్దాం రండి అని శిష్యులతో చెప్తే ఆయన శిష్యులకు కూడా ఏమీ తెలియదు కదా. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగారు. మనము యేసు ప్రభువును ప్రశ్నించడానికి మనకి ఏమాత్రము కూడా రైట్స్ లేవు. ఆయన ఏది చెప్తే అది చెయ్యడం అనేది మనం చేయాల్సిన పని. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు అలా చెయ్యట్లేదు అని ప్రశ్నించడం అనేది మన కర్తవ్యం కాకూడదు. అయితే మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏది చెప్తే అది మనం చేయాల్సి ఉంటుంది. శిష్యులేమో నిన్ను రాళ్లతో కొట్టాలని చూస్తుంటే నువ్వు మరలా అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఆయనను ప్రశ్నిస్తున్నారు. అదే మామూలుగా అయితే ఈ లోకంలో కొంతమంది ఎవరిని మనము గురువులను చూస్తూ ఉంటాం. గురువుల్ని, ఈ లోక సంబంధమైనటువంటి వారికి కోపం ముక్కు మీద ఉంటుంది. కోపగించుకోవడానికి మొట్టమొదటిగా వాళ్ళు వస్తూ ఉంటారు, ఒంటికాల మీద వస్తుంటారు. శిష్యులు నోరు మూసుకొని ఉండాలి అని, నీకెందుకు నోరు మూసుకొని ఉండు అని అనలేదు యేసు ప్రభు. ఇక్కడ ఇహలోక సంబంధమైన గురువుల్లాగా ఆయన అక్కడికి తిరిగి వెళుదువా అని అడిగితే యేసు ప్రభు అంటున్నారు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచుని గనక తొట్రుపడడు. ఇంతకు ముందు కూడా 9వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతూ 9వ అధ్యాయంలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని ఆయన చెప్పారు యేసు ప్రభువు. సో ఇక్కడ కూడా అదే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? లెట్ us see verse number 7. ఆయన verse number 8, 9. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల వాడు ఈ లోకపు వెలుగును చూస్తాడు కనుక తొట్రుపడాడు. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడును అని చెప్పాడు. రాత్రి వేళ నడవడం అనేది కష్టం. ఈ రోజుల్లో అయితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా మనం అన్నీ కూడా ఎలక్ట్రిక్ బల్బ్స్, లైటింగ్స్ పెట్టేసుకొని పగలుని రాత్రిగాను, రాత్రిని పగలుగాను మార్చేస్తున్నాం, రాత్రుల్ని పగలుగా మార్చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దినాలలో, ఈ మోడర్న్ డేస్లో అయితే ఇది అప్లై కాకపోవచ్చేమో, కానీ ఆ దినాలలో రాత్రిపూట ప్రయాణం చేయడం అనేది, రాత్రిపూట ఎక్కడికైనా వెళ్ళడం అనేది అది అంత సజెస్టిబుల్ థింగ్ కాదు. ఈ లోకపు వెలుగును చూస్తాడు కనుక తొట్రుపడడు. పగటిపూట రాత్రిపూట వెలుగు ఉండదు కాబట్టి తొట్రుపడతారు. ఇది యూదా ఇస్కరియోతును దృష్టిలో పెట్టుకొని అంటున్న మాటలాగా ఉంది. రాత్రిపూట వాడెళ్ళి ఈ మత పెద్దలు ఉన్నారే వారితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. సో చీకటి మనిషి కనుక, చీకటిలో ఉన్నాడు కనుక తొట్రుపడ్డాడు. అయితే యేసు ప్రభువు శిష్యులైనటువంటి వారందరూ కూడా వెలుగులో ఉండేటువంటి వారు, ఆయన యొక్క వెలుగులో నడిచేటువంటి వారు కనుక
ఆయన మార్గంలో నడిచినప్పుడు మనం ఏమాత్రం కూడా తొట్టుపడము అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. సో He is the omnipotent God, omnipresent God and omniscient God. సర్వము ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు కనుక లాజరుకు ఎందుకు రోగం వచ్చింది అన్న సంగతి, లాజరు చనిపోయాడన్న సంగతి కూడా వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనము లాజరు నిద్రపోతున్నాడు కాబట్టి అతన్ని మేల్కొల్ప వెళ్తున్నాము అని వారితో చెప్పాడు. వీరికి తెలియదు ఈ విషయం. అలాగే మార్తా మరియలకు కూడా లాజరు చనిపోయినప్పటికీ యేసు ప్రభువు వచ్చి ఆయనను తిరిగి లేపుతాడు అన్న సంగతి వారికి తెలియదు. ఇక్కడ ఒక గొప్ప సూచిక క్రియను ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే ఆయన లాజరు యొక్క మరణము సంభవించే వరకు కూడా ఆ ప్రదేశానికి బేతనియ గ్రామానికి రాలేదు. సో హీ డిలేస్ సర్టన్ థింగ్స్. ఆయన కావాలనే ఇక్కడ ఆలస్యం చేశారు అన్న సంగతి మనకు తెలుస్తుంది. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు కొన్నింటిని దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని ప్రశ్నించటం కన్నా ఆయన ఆలస్యంలో అర్థం ఉంది అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సూచక క్రియ యొక్క ఆత్మీయ అర్థాన్ని మనము కంటిన్యూ చేయాల్సి ఉంది. ఈరోజు మనం ఇక్కడితో ఆపుదాము. మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో దీని యొక్క ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, సర్వమును ఎరిగిన దేవుడవు నీవు తండ్రి. ఆయన అక్క చెల్లెండ్రు తమ్ముని యొక్క రోగమును గురించి ఒక వర్తమానాన్ని యేసు ప్రభువుకు పంపించారు. నాయన, వారిని మీరు ప్రేమిస్తున్నారు అని మేము ఇక్కడ చదువుకుంటున్నాము. మమ్మల్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. మాకు రోగం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ కూడా నీవు ముందుగానే ఎరిగి ఉన్న దేవుడవు. అవి ఎందుకు వచ్చాయి, వాటి యొక్క పర్యవసానం ఏమై ఉంటుంది, అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అలాంటి అప్పుడు మేము దేని విషయంలో చింతపడకుండా ఉండునట్లు మా భారమంతా కూడా మీ మీద వేసి మేము జీవించున్నట్లుగా మాకు మా ప్రియులకు సహాయము అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని మీద భారం వేసి ఆయన యొక్క చిత్తానికి మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన చేసే సూచిక క్రియలు అనేకములు మన జీవితములలో అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.